మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిన్ననాటి నుంచి తాను స్వతహాగా ఓ మంచి చదువరి. ఫలితంగా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఆయనకు అంది వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రశాంత జీవనాన్ని కొనసాగించే అవకాశం తనకు అంది వచ్చినప్పటికీ కూడాను ఆయన ప్రజాసేవే లక్ష్యంగా పోలీస్ శాఖను ఎంచుకున్నారు. ఆయన గురించి తెలియని వారు, ఆయనతో మాట్లాడని వారు తనను ఒక చెండశాసనుడని అనుకుంటుంటారు. అయితే అది విధి నిర్వహణలో మాత్రమే. తనతో మాట్లాడితే గానీ తెలియదు తన పోలీస్ శాఖలో సిబ్బంది బాగోగుల కోసం, వారి సంక్షేమం కోసం తాను ఎంతటి కృషి చేస్తున్నాడా అని. శాంతి భద్రతల పరిరక్షణకు గణనీయమైన స్థాయిలో శ్రమిస్తున్నారు నారాయణపేట డిఎస్పీ నల్లపు లింగయ్య. దాదాపుగా 1 కాదు, 2 కాదు, 4 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయంటుంటారు. ఇది వాస్తవమేనండి? వీడియో కావచ్చు, లేకుంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావచ్చు, ప్రశాంతమైన జీవనం గడిపే అవకాశం మీకు ఉండేది. కానీ పోలీస్ శాఖని ఎందుకు ఎంచుకున్నారు మీరు అసలు? అంటే కొద్దిగా ఛాలెంజింగ్ జాబ్ ఒకటి, తర్వాత మీ ఆహార్యం కావచ్చు, మీ మాట తీరు కావచ్చు, మీరు చాలా మృదు స్వభావం అని నాకు అనిపిస్తుందండి. కానీ మీ డిపార్ట్మెంట్ లో చాలా మంది మీరు చెండశాసనుడు అంటుంటారు. ఇది ఎందుకండి అసలు? అంటే డ్యూటీ పరంగా చిన్నప్పటి నుంచి కూడా మీరు స్వతహాగా మంచి చదువరి అంటుంటారు, అంటే మంచి మెరిట్ స్టూడెంట్ అంటున్నారు. మిమ్మల్ని చదువులో, విద్యార్థులలో మిమ్మల్ని ఎక్కువగా ఎవరు ప్రోత్సహించారంటే మీ అమ్మగారు ప్రోత్సహించారా, లేకపోతే మీ నాన్నగారు ప్రోత్సహించారా? ఇద్దరిది. మా మదర్ బాగా హార్డ్ వర్క్ అంతా కూడా మా పేరెంట్స్ నుంచి నేర్చుకున్నాను. గత 2 ఏళ్ల కిందటి వరకు ఉన్న నారాయణపేట వేరు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నారాయణపేట వేరు అంటున్నారు స్థానికులు. అంటే మీరు డిఎస్పీగా వచ్చిన తర్వాత ఏ మార్పులు వచ్చాయండి? సహజంగా అంటే నారాయణపేట ఒక పోలీస్ అధికారిగా బాధితులకు నేను న్యాయం చేయలేకపోయాను పై అధికారుల ఒత్తిడితో అని బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఎదురయ్యాయి? పోలీస్ శాఖలో ఉద్యోగం అంటే అంత ఆషామాషి కాదండి. అంటే రాజకీయ నేతల ఒత్తిళ్లు, ప్రలోభాలు, బెదిరింపులు, ఇలాంటి వాటిని మీరు ఎప్పుడైనా చదివిస్తారు? ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి.